హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ పిల్ల రివ్యూస్. మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని పదే పదిగా ఆలోచిస్తూ ఉంటే అవే దృశ్య రూపాన్ని పుంజుకుని కలల్లా వస్తాయి అంటూ ఉంటారు. ఇలా మనకు వచ్చే కళల్లో కొన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి, కొన్ని బాధను కలిగిస్తూ ఉంటాయి. అయితే ఏ కథ అర్థం ఏమిటి అనే విషయాన్ని మన ఛానల్లో వీడియో రూపంలో నేనైతే మీకు ఇచ్చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోకి వచ్చేసరికి విభిన్న సందర్భాల్లో వివాహ వేడుక, వివాహం జరిగినట్లు, వేరే వాళ్ళతో వివాహమైనట్టు, తాళిబొట్టు కనిపిస్తే ఏమవుతుంది, ఇలాంటి అన్ని విషయాలను ఈరోజు వీడియోలో చూసేద్దాము. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఏదో జరుగుతున్న వివాహానికి మీరు వెళ్ళినట్టు, అక్కడ మనుషులందరూ మిమ్మల్ని పలకరించినట్లు, మీరు ఆనందంగా ఉన్నట్లు, అంటే మీరు వివాహానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే అది మీకు శుభప్రదమే అని చెప్పుకోవచ్చు. కలలో వివాహ వేడుకను చూడడం శుభప్రదంగా మనం చెప్పుకోవచ్చు. ఇది రాబోయే కాలంలో మీకు మంచి చేసే పనులు జరగడం, లేదా శుభకార్యాలు జరగడం, లేదంటే శుభకార్యాలకు మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా మీకు రాబోయే కాలంలో ధన లాభం జరగవచ్చని దీని అర్థం. ఒకవేళ పెళ్ళి అయిన వారు వాళ్లకు పెళ్ళి జరుగుతున్నట్లుగా గనక కలగన్నట్లయితే ఇది అంత మంచి కల కాదు అని చెప్పుకోవాలి. ఈ కల వలన మీకు రాబోయే రోజుల్లో ఏదైనా మీరు చేసే పనుల్లో ఆటంకాలు జరగవచ్చు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు ప్రమాదం జరగవచ్చునని దీని సూచన. ఒకవేళ పెళ్ళి కాని వారు వాళ్లకు పెళ్ళి జరుగుతున్నట్లు గనక కలగన్నట్లయితే ఇది చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. ఇలా పెళ్ళి కాని వారు గనక కలగన్నట్లయితే రాబోయే రోజుల్లో శుభవార్తను వింటారు, లేదా వీళ్లకున్న కోరికలు రాబోయే రోజుల్లో తీరబోతున్నాయని దీని అర్థం. మీ కళలోకి పెళ్లి కూతురు గనక వచ్చినట్లయితే, అంటే ముస్తాబయ్యి పెళ్లి కూతురులో ఎవరైనా కనిపించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభం కలగబోతోందని దీని అర్థం. మంచి వార్తలు వినబోతున్నారు అని కూడా దీని అర్థం. మీకు కలలో పెళ్లి కూతురు ఇంటి నుంచి బయటికి వెళుతున్నట్లు కానీ, లేదంటే పెళ్లి కూతురు ఏడుస్తున్నట్లు కానీ కలగన్నట్లయితే ఇది మంచి కల కాదని చెప్పుకోవాలి. ఈ కల వల్ల రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు, సమస్యలు రాబోతున్నాయే అని దాని అర్థం. ఒకవేళ మీ కలలో మీరే పెళ్లి కూతురుగా కానీ పెళ్లి కొడుకుగా కానీ ముస్తాబవుతున్నట్లు గనక కలగన్నట్లయితే ఇది కూడా మంచి కల కాదనే చెప్పుకోవాలి. ఈ చెడ్డ కల అర్థం ఏమిటంటే రాబోయే రోజుల్లో మీరు ఏదైనా అవమానాన్ని భరించాలి అని ఈ కల మీకు సూచిస్తూ ఉంటుంది, లేదా ఫ్యూచర్లో మీకు ఏదైనా దుఃఖం కలగబోతోంది అని ఈ కల మీకు చెప్తోంది, లేదా డబ్బుకు సంబంధించి ఏదైనా సమస్యలు మీకు రాబోయే రోజుల్లో వస్తున్నాయని ఈ కల మీకు సూచిస్తుంది. మీ కలలో పెళ్లి మంత్రాలను కనుక మీరు చూసినట్లయితే ఇది ఒక మంచి కళ. రాబోయే రోజుల్లో మీ జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. మీ పెళ్ళికి మీ తల్లిదండ్రులు వచ్చి పెళ్ళిని ఆపినట్లు కనుక కలగన్నట్లయితే ఇది ఒక చెడ్డ కళ అనే మనం చెప్పుకోవాలి. మీకు కావలసిన వారితో రాబోయే రోజుల్లో వివాదం కలగవచ్చని దీని అర్థం. ప్రేమించుకున్న వాళ్ళు వాళ్లతో కాకుండా వేరే వాళ్లతో వివాహం జరిగినట్లు కనుక కలగన్నట్లయితే వారు ప్రేమించిన వారితో వారి వివాహం జరగబోతోందని దాని అర్థం. పెళ్లి కాని వాళ్ళు చాలా పెద్ద వయసున్నవారు, అంటే వృద్ధులను గనక వివాహం చేసుకున్నట్లు గనక కలగన్నట్లయితే ఇది ఒక చెడ్డ కళ. మానసిక ఆందోళన, అనారోగ్యం, ఊహించని సమస్యలతో బాధపడుతున్నారని ఈ కళ అర్థం. కానీ ధనలాభం కలగవచ్చు. మీకు ఒకవేళ కలలో తాళిబొట్టు కనపడినట్లయితే స్త్రీకి మంచి పేరు కలుగుతోందని అర్థం. ఒకవేళ తాళిబొట్టును ధరించినట్లు గనక కలగన్నట్లయితే మీరు దీర్ఘాయుషుతో దీర్ఘ సుమంగళిగా ఉంటారని దీని అర్థం. ఒకవేళ మీరు తాళిబొట్టుని పోగొట్టుకున్నట్లుగా కనగన్నట్లయితే ఇది ఒక చెడ్డ కళ. మీకు తాళిబొట్టు దొరికినట్టు గనక కలగన్నట్లయితే త్వరలో మీకు వివాహం జరగబోతోందని ఈ కళ అర్థం. ఇలాంటి కళలకు సంబంధించిన వీడియోలు నేను చాలా చేశానండి. ఆ వీడియోస్ని నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో ఇస్తాను, అండ్ ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తాను. ఆ ప్లేలిస్ట్ని విజిట్ చేసి మీరు చూసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.